ఒకటి రెండు మూడు నాలుగు అరే ఇంకా తీసుకొని ఇంకా స్టార్ట్ కాలేదు అదే ఇప్పుడు ఎంతో తీసుకో అందరికీ నమస్కారం. ఈరోజు మన దగ్గర రెండు కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఎన్డీపీఎస్ సెక్రటరీ నార్కోటిక్స్ సంబంధించి వాటికి సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్. ఇది ఒక కేసు రాయకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ అయింది, అట్లాగే ఒక కేసు మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ అయింది. ఈ రెండు కేసులు కలిపి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు చేస్తున్నామంటే రెండు కేసులలో కూడా లింక్ ఉంది. వాళ్ళలో అక్యూజ్ ఎవరికైతే ఉన్నారు వాళ్ళ ఇద్దరిది కూడా లింక్ ఉంది రెండు కేసులలో కూడా, అందుకని కలిపి ఒకటి ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాం. వీటిలో టోటల్ కలిపేసి మనకు దొరికిన ఐటమ్స్ అంటే ఇది టోటల్ 10 కిలోగ్రామ్ గాంజా అనేది దొరికింది. అట్లాగే సెల్ ఫోన్స్ ఉన్నాయి, 5 సెల్ ఫోన్స్, దెన్ 2 బైక్స్ ఉన్నాయి. అట్లాగే 5 అక్యూజ్ ఉన్నారు మనకి దొరికారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఐటమ్స్ తీసేయడం జరిగింది. వాళ్ళ అక్యూజ్ పేర్లు వచ్చేసి పేనుగొండ గణేష్ అని ఉన్నారు. ఈయన 25 years, ఈయన నేటివ్ ఆఫ్ రాయకల్ మండల్. ఈయన 2 కేసులలో కూడా అక్యూజ్ ఉన్నాడు. ఈయన 2 కేసులు అంటే ఒక రాయకల్ పోలీస్ స్టేషన్, ఒకటి మల్లాపూర్ పోలీస్ స్టేషన్. అట్లాగే మలావత్ సతీష్ కుమార్ అని, ఈయన 19 సంవత్సరాలు. ఈయనది లాలియా నాయక్ తాండా అని అక్కడ రెసిడెంట్ ఉన్నారు. ఈయన కూడా రాయకల్ పోలీస్ స్టేషన్ కేసులో అక్యూజ్ ఉన్నారు. అట్లాగే రావులకారి నితిన్ అని, ఈయన 21 సంవత్సరం. ఈయన నేటివ్ ఆఫ్ రేగుంట విలేజ్, మల్లాపూర్ మండల్. ఇతను 2 కేసులలో కూడా అక్యూజ్గా ఉన్నారు. అట్లాగే తోట అజయ్ అని, ఇతను 24 సంవత్సరాలు. ఇతను రాయకల్ పోలీస్ స్టేషన్ కేసులో అక్యూజ్ ఉన్నాడు. అట్లాగే ఆవుల సాగర్, ఇతను 20 సంవత్సరాలు. ఇతను కూడా రాయకల్ పోలీస్ స్టేషన్ కేసులో అక్యూజ్ ఉన్నాడు. వీళ్ళందరిది కూడా ఏజ్ చూస్తే 20 దానికి ఇంచుమించు ఏజ్ గ్రూప్లో వీళ్ళు ఉన్నారు. సో బేసికల్గా అది దాదాపు అందరూ కూడా అది స్టూడెంట్స్, అది చదువు కంటిన్యూ చేయక వీళ్ళు అందరూ కూడా స్టడీస్లో డ్రాప్ అయిన వాళ్ళు. వీటిలో మెయిన్ అక్యూజ్ ఎవరితో ఉన్నాడో ఆయన పేనుగొండ గణేష్ అని. ఆయన యాక్చువల్గా బీటెక్ ఇంతకుముందు చేసుకుంటే అది దాంట్లో డ్రాప్ చేసి మధ్యలో డిస్కంటిన్యూ చేసేది. బీటెక్ అయినా డిస్కంటిన్యూ చేసినాక ఈయనకి మిగతా వాళ్ళతో ఫ్రెండ్షిప్ అయింది. మిగతా 4 ఎవరైతే ఉన్నారు, సతీష్, నితిన్, అజయ్ అండ్ సాగర్, వీళ్ళందరితో ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఫ్రెండ్షిప్ అయితే వీళ్ళు కొంచెం ఇది గాంజా తాగడానికి ఇట్లా కొంచెం అలవాటు వీళ్ళకి అందరికీ కూడా పట్టేది. సో అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది. సతీష్ ఎదురులో ఆయన కూడా అది స్టడీస్ డిస్కంటిన్యూ చేసేది. కరీంనగర్లో చదువుతుంటే అక్కడ నుంచి డిస్కంటిన్యూ చేసేది. సో బేసికల్గా ఎట్లా జరుగుతుంది అంటే వీళ్ళు మిగతా వాళ్ళు 3 కలిసి గణేష్ మరియు సతీష్ ఇద్దరికి వీళ్ళు పేమెంట్ చేసేవాళ్ళు. ఇద్దరికి పేమెంట్ చేసుకుని వీళ్ళు ఇద్దరు కూడా కలిసి మూడో ఆయన ఎవరైతే నితిన్ అని ఉన్నాడు, నితిన్ అతన్ని బైక్ తీసుకొని వీళ్ళు సీలేరుకి వెళ్ళేవాళ్ళు. అంటే ఆంధ్రాలో వైజాగ్ డిస్ట్రిక్ట్లో, పాత వైజాగ్ డిస్ట్రిక్ట్లో. అప్పుడు వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి గాంజా తెచ్చుకునే వాళ్ళు 10 kgs 15 kgs అట్లా. బైక్ మీదనే ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంచెం వాళ్ళు సొంత కన్సంప్షన్కి పెడతారు. అట్లాగే మిగతా వాళ్ళు అక్కడ చుట్టుపక్కల వేరే ఎవరితో ఉన్నారో తాగేవాళ్ళు వాళ్ళకి అమ్మేవాళ్ళు. సో ఈ యాక్టివిటీలో వాళ్ళు పాల్పడుతూ ఫస్ట్గా ఈ నెల 1వ తారీఖు రోజున అక్కడ సీలేరుకి వెళ్ళి అక్కడ నుంచి ఒక 10 కేజీలు గాంజా తెచ్చుకున్నారు. తెచ్చి అట్లాగే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అది కొంత ఇల్లు తాగారు, మిగతా అక్కడ లోకల్లోనే అమ్మేసుకున్నారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు 19వ తారీఖున మళ్ళీ అక్కడికి వెళ్ళారు. అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మిగతా 3 వీళ్ళిద్దరికి పేమెంట్ చేశారు.
పేమెంట్ చేసుకుని అందరూ అట్లా డబ్బు కలెక్ట్ చేసినాక సీలేరుకి వెళ్ళి అక్కడ నుంచి పర్చేస్ చేసుకొని మిగతా ఎక్కడికి వాళ్ళు తీసుకొచ్చినాక వీళ్ళిద్దరూ డివైడ్ చేసుకున్నారు. ఒక 6 కిలోలు ఇది గణేష్ వాళ్ళ టీం వాళ్ళు పెట్టుకున్నారు, అట్లాగే 4 కిలోలు అది నితిన్ అతని దగ్గరే పెట్టుకున్నారు. సో అట్లా వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నాక తర్వాత దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ చేయాలి అని ఫర్దర్గా కన్స్యూమర్స్కి అమ్మడానికి అట్లా వాళ్ళు ప్లానింగ్లో ఈరోజు మార్నింగ్ ఇది గణేష్ సతీష్ వాళ్ళ టీం ఒక వైపు వాళ్ళు వెళ్ళారు, ఫారెస్ట్ వైపుకి వెళ్ళడానికి స్టార్ట్ చేశారు. అలాగే నితిన్ వాళ్ళు ఆయన వేరే డైరెక్షన్కి ఇట్లా ఫారెస్ట్కి అక్కడ వెళ్ళి అక్కడ చిన్న చిన్న ప్యాకెట్లు చేసామని అట్లా వెళ్తుండే. మన ఇప్పుడు ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు వెహికల్ చెకింగ్ వేరే వేరే చోట్ల ఏర్పాటు చేసినాం. అట్లాగే సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ. సో వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు ఈ రెండు కూడా మనకి 2 కేసులకు సంబంధించి కూడా మనకి ఈరోజు అక్కడ వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. సో పట్టుకున్నాక చెకింగ్ వాళ్ళ దగ్గర చేస్తే ఎంత గాంజా ఒక చోట 6 కేజీస్ ఒక చోట 4 కేజీస్ అట్లా దొరికింది. సో టోటల్ 10 కిలోలు గాంజా అట్లా సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర 5 వీళ్ళని అరెస్ట్ చేసుకుని కస్టడీలోనే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మన వీళ్ళకి కోర్టు సమక్షంలో ప్రొడ్యూస్ చేస్తాము. అట్లాగే వీళ్ళతో పాటు ఇంకా కూడా కొంతమంది ఇంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పట్లేదు కానీ ఎందుకంటే లీక్ అవుతాయి. సో వాళ్ళని కూడా తొందరగా పట్టుకొని వాళ్ళని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. బేసికల్గా అది మెయిన్ ఎవరైతే ఉన్నారో ఇది అక్కడ గణేష్, సతీష్ అండ్ నితిన్ వీళ్ళు ముగ్గురు కొలాబరేట్ అయ్యి అక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు రెగ్యులర్గా. అక్కడ సీలూరులో ఎవరెవరు వాళ్ళకి అమ్ముతున్నారు వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టినాం. వాళ్ళని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కూడా పట్టుకుంటాము. సో ఈ కేసులో మన టీమ్స్ చాలా మంచి వర్క్ చేసినారు. బేసికల్గా 2 డివిజన్లో కూడా ఇక్కడ డిఎస్పీ జగిత్యాల అండ్ డిఎస్పీ మెట్పల్లి ఇద్దరు కూడా ఆధ్వర్యంలోనే ఇలా టీమ్స్ మంచిగా వర్క్ చేయడం జరిగింది. అట్లాగే మన సిఐ జగిత్యాల రూరల్ అండ్ సిఐ మెట్పల్లి వాళ్ళు, అట్లాగే మన ఎస్ఐ రాయకల్, ఎస్ఐ మల్లాపూర్, దెన్ వాళ్ళ టీంలో ఉన్న వేరే స్టాఫ్ అంటే కానిస్టేబుల్ సంతోష్, ప్రశాంత్, సుమన్, పి సంతోష్, కిరణ్ అండ్ సురేష్, అట్లాగే మిగతా స్టాఫ్ కూడా చాలా మంచి వర్క్ చేశారు. ఇట్లాంటి గంజా సప్లయర్స్ని ఇట్లా పట్టుకోవడం జరిగింది. చాలా మంచి ఉద్దేశం, మంచి టాస్క్ ఇది వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. దీని కొరకు వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అట్లాగే వీళ్ళకి బహుమతి కూడా ఇస్తాను. తర్వాత నేను మీ మాధ్యమం ద్వారా అందరికీ చెప్తున్నాను, ప్లీజ్ ఎక్కడైనా ఇది గాంజా తాగే వాళ్ళది మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి. జనరల్గా అది ఎవరితో మాట్లాడిన జనరల్గా చెప్తూ ఉంటారు సార్ అక్కడ జరుగుతుంది అక్కడ జరుగుతుంది అని, కానీ మాకు స్పెసిఫిక్గా మీరు చెప్పగలిగితే ఇక్కడ ఎవరైనా తాగుతున్నారు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్జ్యూమర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయము, వాళ్ళని ఖచ్చితంగా కేసు పెట్టాలని అట్లా ఏం లేదు. బికాస్ వాళ్ళు కూడా బాధితులు ఉన్నారు. కానీ వాళ్ళకి ఎవరైతే పెడలర్స్ ఉన్నారో వాళ్ళకి అమ్మేవాళ్ళు, వాళ్ళకి సప్లై చేసేవాళ్ళు, అక్కడి నుంచి ఆంధ్రాకి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళు, వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టం ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో మీ మాధ్యమం ద్వారా ఇది నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడైనా అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి. ఇప్పుడు ఈ కేసులో అందరూ మంచి వర్క్ చేసిన వాళ్ళు మా టీంకి అందరికీ కూడా సన్మానం కూడా చేయడం జరుగుతుంది. సుమన్, PC మహేష్, ఎస్ఐ మల్లాపూర్, PC సంతోష్,